ఈరోజు లోకేష్ గారు అన్న మాట ఏదైతే ఉందో గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నారు. ఇప్పుడు లోకేష్ గారు అంటున్నారు, గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. అందరూ కూడా ఐకమత్యంగా ఇలా వెళ్తుంటే దీన్ని తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో ఒక ఇష్యూ తీసుకురావాలని, పిఠాపురంలో కూడా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అండ్ వర్మ గారికి మధ్యలో ఒక ఇష్యూ తీసుకురావాలని చూశారు. అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యన కూడా వాళ్ళు ఒక ఇష్యూ తీసుకురావాలని చూశారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులే పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయారు. సో ఇప్పుడు కుటుంబ పరంగా కావచ్చు, పార్టీల పరంగా కావచ్చు, వైసీపీ చేస్తున్న కుట్రలకు ఎక్కడ కూడా తావు లేకుండా చేస్తున్నారు. సో దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు బాధ ఏంటి అంటే ఏం చెప్తారు? బాధ ఏంటండి బాబు, ఎప్పుడు అరెస్ట్ అవుతాడో తెలీదు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు ఆయన. ఇవాళ రేపా ఎదురు చూపులో ఆయన జీవితం అయిపోతుంది. మీరు అన్నట్టుగా కుటుంబ విచ్ఛిన్నం అనేది ఆయన కొత్త కాదు. ఆయన కుటుంబాన్ని ఆయనే విచ్ఛిన్నం చేసుకున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఇలా ఐకమత్యంగా ఎలా ఉంది? కొడుకు, కోడలు, మనవడు అందరూ కూడా బిజీగా ఉంటూ కలిసి ఉన్నారు. అది ఇప్పుడు అందరూ బిజీయే. ఇప్పుడు భువనేశ్వర్ గారు ఆవిడ సేవలో బిజీ, ఆవిడ బ్రాహ్మణి గారు బిజినెస్, ఈయన బ్రాహ్మణ్ గారు భర్త లోకేష్ గారు 2 శాఖల మంత్రి, ఆయన 2ో 3ో. ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్పక్కర్లేదు. అయినా కూడా వాళ్ళు కుటుంబానికి కొద్దో గొప్ప టైం స్పేర్ చేస్తున్నారు. నాకెవరూ లేరు, నా చుట్టూ కూడా ఎవరు లేరు, నాకు పెద్దలు ఎవరూ లేరు, సలహా ఇచ్చేవాళ్ళు లేరు. ఆయన ఏడోకి ఏం చేస్తాడు? తెల్లారు లేస్తే మొన్న లోకేష్ గారు అమెరికా వెళ్తే ఆయన అంటున్నారు, నిన్న అక్కడ మీటింగ్ చూసి, నేను అమెరికాలో ఉన్నానా ఆంధ్రప్రదేశ్లో ఉన్నానా, నేను డాలస్లో ఉన్నానా, నాకు అర్థం కావట్లేదు, ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే ఆంధ్రప్రదేశే కనిపిస్తోందని. తర్వాత నిన్న ఆయన వరుసగా చెప్పుకుంటూ వచ్చారు, ఒక్కొక్క జిల్లా గురించి చెప్తూ, ఈ జిల్లాలు మాకు సపోర్ట్ చేశాయి అందరూ కూడా, అంటే 17 out of 17, 19 out of 19 గోదావరి జిల్లా అయితే, ఐ మీన్ తూర్పుగోదావరి, అలా చెప్తూ వచ్చి మమ్మల్ని నిలబెట్టింది 10 out of 7 రాయలసీమ, తర్వాత ఉత్తరాంధ్ర, వీళ్ళిద్దరూ మెయిన్గా మమ్మల్ని నిలబెట్టారంటే ఎవరిని తక్కువ చేయటం కదా, అందరినీ చెప్తూ. అంటే వాళ్ళు గెలుపుకి వాళ్ళు ముఖ్యంగా, ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో మేము నెగ్గగలిగామన్నారు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏడుస్తున్నాడో చెప్తున్నాను నేను. సో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఆయన. చెప్పుకుంటూ వచ్చి 2 మంచి మాటలు చెప్పారు. ఒకటి, రెడ్ బుక్ ఎందుకు ఉండదు? రెడ్ బుక్ తన పని తను చేసుకెళ్తుంది. నేను ఊరుకుంటానా? నా తల్లినంటే నేను ఊరుకుంటానా? ఆయన నిజంగా ఎక్కడో చిన్న బాధ ఉంది మనసులో, అది కనిపిస్తోంది నిన్న చెప్తూ. ఖచ్చితంగా అంటే నేనేమీ చేయక్కర్లేదు, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది రెడ్ బుక్ రీతిలో అని చెప్పాడు ఆయన. చెప్తూ ఆడవాళ్ళనంటే ఊరుకుంటామా మనం అని అడిగారు. అడిగాక ఇంకో మాట ఏం చెప్పారంటే, మీరు కావచ్చు నేను కావచ్చు, డిక్షనరీలో మీకు ఆడవాళ్ళకి సంబంధించి చెడ్డ పదాలు ఉంటాయి, వాటిని వాడతారు, దయచేసి మనం వాడొద్దని చెప్పారు ఆయన. నేను వాడను, మీ నాలుకల మించి రావద్దవి అని హితబోధ చేశారు. ఇది చాలా మంచి మాట కదా. మరి ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమవుతాడు? బుర్ర ఎక్కడ పెట్టుకోవాలో సిగ్గుతో తెలియదు కదా. నీకంటే చిన్నవాడు ఆ మాట మాట్లాడుతూ ఉంటే, నువ్వు 52 ఏళ్ళు వచ్చి నువ్వు 5 ఏళ్ళు బూతులు మాట్లాడించి గత 18 నెలలుగా కూడా ఏం చేయాలో తెలియక అతలాకుతలం అవుతావు. అంటే 7 సంవత్సరాలు, నీ 45 ఏళ్ల వయసు నుంచి ఇప్పుడు 52 ఏళ్ల వయసు వరకు నువ్వు బూతులు మాట్లాడించి బూతులే ప్రపంచం అనుకుని అది 30 ఏళ్ళు నిన్ను పరిపాలనకి కొనసాగించేలా చేస్తుందని అనుకున్నావు. కానీ చిన్నవాడైన లోకేష్ ప్రతి ఒక్క పాయింట్ కరెక్ట్గా పట్టుకున్నాడు, ఎక్కడ తగ్గేదేలే అని చెప్పాడు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ, ఇదే మన నినాదం. స్పీడ్, ఆంధ్రప్రదేశ్ నినాదం అదే. అంటే చాలా క్లారిటీగా, చాలా క్యాజువల్గా, చాలా చక్కగా మాట్లాడారండి. మీరు కనుక చూసారంటే బాగా స్లిమ్ అయిపోయాడు ఆయన. నేను చూసి ఆశ్చర్యపోయా లోకేష్ని. అంటే ఒక పక్క ఆరోగ్యం, మరో పక్క రాష్ట్రం, అభివృద్ధి, అంటే అన్నింటి మీద సమదృష్టి అన్నమాట. మరి ఇన్ని చేస్తూ ఉంటే ఎలహంకల ఏడావక ఏం చేస్తారండి? నేను 5 ఏళ్ళు కష్టపడ్డా, నేను ఏమి చేయలేకపోయాను, అవినీతి చేసుకోగలిగాను కానీ ఒక్క మంచి పని చేయలేకపోయాను అనుకుంటున్నాడు కదా. ఆయన 30 ఏళ్ళు ఉందామనుకున్నాడు. ప్రజలు వద్దులే నాయనా చాలు, ఇంకా నువ్వు ఒకే టర్మ్ అడిగావు, నీకు ఇచ్చామన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్
ని ఎట్లాగా వేరు చేయాలి. ఉండవల్లిని ఉపయోగిస్తున్నారు, మీరు చూసారా? ఉండవల్లి అనే అస్త్రాన్ని ఉపయోగించాలని శతవిధాలా ట్రై చేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి అర్థం కానిది ఏంటంటే ఉండవల్లి కన్సిస్టెన్సీ లేదు. ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడు, రేపు మాట్లాడింది ఎల్లుండి మాట్లాడు. ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డిని పొగుడతాడు, రేపు జగన్మోహన్ రెడ్డిని తిడతాడు, ఎల్లుండి లోకేష్ని పొగుడతాడు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని పొగుడతాడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తాడు. అంటే క్లారిటీ మిస్సింగ్ ఆయనకి. అలాంటి వ్యక్తిని పెట్టుకుని పవన్ కళ్యాణ్ ద్వారా నువ్వే సీఎం పవన్ కళ్యాణ్, నీకు ఆ స్టామినా ఉంది. పవన్ కళ్యాణ్కి తెలియదు అతను ఏమవ్వాలో ఏం అవ్వకూడదో. హీ నోస్ బెటర్ దాన్ ఉండవల్లి. ఎందుకంటే తను ముఖ్యమంత్రి కావాలని అనుకోవట్లేదని క్లియర్గా పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పారు. ఎందుకంటే ఆయన రాజకీయాలు వంట పట్టించుకుంటున్నారు, ఎక్కడ తొందరపట్టాల మనిషి. తను ఫస్ట్ ఏదైతే 2023లో జైలు దగ్గర చెప్పారో అదే మాట మీద ఇవాళ వరకు ఉన్నాడు ఆయన. ఏమన్నారు? మరో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, కూటమి ఉంటుంది అని చెప్పాక మీరు కూటమిని విచ్ఛిన్నం చేయాలని ఎందుకు చూస్తారు? అంటే మీకు వేరే లేదు, మీరు బతకటానికి వేరే మార్గం లేదు, మీ పార్టీని పరిరక్షించుకోవటానికి మీకు వేరే మార్గం లేదు, వేరే ఆలోచన లేదు, వేరే ఏమనాలి ఒక కారణం దొరకట్లా. ఏం చేయాలి? ఇది కాకుండా మేము ఎలా బతకాలి అని తెలియదు కాబట్టి మీరు ఇవాళ కూటమి మీద పడి ఏడుస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని ఎలా విడదీయాలి, జనసేనని టీడీపీని ఎలా దూరం చేయాలి. సరేనయ్యా, మీరు టీడీపీని జనసేనని దూరం చేశారని అనుకుందాం, పోనీ వాళ్ళ తృప్తికి. బీజేపీతో అయితే అనుబంధం పోదుగా. బీజేపీతో అనుబంధం పోనంతసేపు జగన్మోహన్ రెడ్డి గేటు దగ్గరే ఉండాలిగా. ఎందుకు మీకు చంద్రబాబు నాయుడు తోటి మీకెందుకు అంత కక్ష, ఎందుకు ఆయన మీద మీకు అంత జెలసీ ఎందుకంటాను నేను. ఇప్పుడు ఆయన లేకపోతే జనసేన లేదు, జనసేన లేకపోతే టీడీపీ లేదు. ఇవి రెండు ఇవాళ పెనవేసుకుపోయి ఉన్నాయి, పడుగు పేక అంటాం చూడండి అట్లా. కాబట్టి ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏడుస్తున్నాడో ఆ ఏడుపు వీళ్ళని ఏమీ చేయదండి. వాళ్ళు ఏవైనా అనుకోనివ్వండి. ఇవాళ అసలు లోకేష్ డలాస్ పర్యటన అద్భుతంగా ఉంది. చెప్పారు 20 లక్షల కోట్ల పెట్టుబడి, 16 లక్షల కోట్ల ఉద్యోగాలకి మేము ఒప్పందం చేసుకున్నాము, ఇంకొక 3 నెలల్లో అన్నీ గ్రౌండ్ అవుతుంది. ఓపెన్గా చెప్పాడు ఆయన. ఇంక ఇంతకంటే ఏం కావాలి? ఒక ఐటీ మినిస్టర్గా ఇవాళ ఆయన అక్కడికి వెళ్ళాడు అంటేనే మరి ఇంకెన్ని తీసుకొస్తాడు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎప్పుడైనా చేసావా? మీ గుడ్డ అమర్నాథ్ ఎప్పుడైనా చేశాడా? మీ గుడ్డ అమర్నాథ్ వెళ్ళి ఇలా చేశారా ఎప్పుడైనా? ఇలా మాట్లాడారా ఎప్పుడైనా? మనం ఏం మాట్లాడతాము? బూతులు ఎలా తిట్టాలి అవి మీరు బాగా నేర్పిస్తారు. ఏం ప్రయోజనం దానివల్ల? సంస్కారం నేర్పించలేదు. కానీ లోకేష్ చెప్పాడు, సంస్కారం నాకు మా అమ్మ నేర్పించింది, నేను నేర్చుకున్నాను మా కుటుంబంలో అని. అది కుటుంబ వ్యవస్థ అంటే. అందుకని ఇవాళ ఆయన అవస్థ పడుతూ ఎలహంకలో కూర్చుని ఏడుస్తాడు, ఏడుస్తున్నాడు, రేపు కూడా ఏడుస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.